ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 20,000 పోస్టులను అయితే పెంచినట్టు మనకి నోటీస్ కూడా వచ్చింది అఫీషియల్గా. కాబట్టి చాలా 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 అదృష్టవంతులు మీరు. మళ్ళీ పోస్టులు మనకి తిరిగి 46,617కి చేరినాయి. ఇందులో మీకు ఇంకా అదృష్టం ఏంటి చెప్పాలా, సిఐఎస్ఎఫ్లో మొత్తంగా మనకి 13,632 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే సిఐఎస్ఎఫ్ కావాలి అనుకొని తక్కువ స్కోర్ అంటే మీకు వచ్చిన స్కోర్కి సిఐఎస్ఎఫ్ వస్తుందా లేదా అని ఎవరైతే టెన్షన్ పడ్డారో, ఇప్పుడు ఏ స్కోర్ వాళ్ళకి ఏది వస్తుందో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, బీఎస్ఎఫ్లో టోటల్ మనకి 12,000 అయిపోయినాయి, 12,076. సిఐఎస్ఎఫ్లో 13,632, సిఆర్పిఎఫ్లో 9,410, ఎస్ఎస్బిలో 1,926, అస్సాం రైఫిల్లో మనకి 2,990, ఎస్ఎస్ఎఫ్లో మనకి మొత్తంగా 2,990. ఇది ఇంకా చాలా గుడ్ న్యూస్ మీకు. ఆ తర్వాత ఎన్సీబీలో అయితే లేవు, కానీ చాలా చాలా బెటర్ న్యూస్ ఏంటంటే ఎస్ఎస్ఎఫ్లో ఉన్నాయి పోస్టులు, సిఐఎస్ఎఫ్లో ఉన్నాయి, అది కూడా దట్ టు హయ్యర్ పోస్టులు, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు సిఐఎస్ఎఫ్ అంటే ఎస్ఎస్ఎఫ్లో 2,296 ఉన్నాయి, అంటే చాలా బెటర్ అనుకోవాలి. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్లో మనకి 13,000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే నేను ప్రతి వీడియోలో అంతకుముందు వీడియోలు చెప్పినాను కదా, ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తున్నాను, కట్ ఆఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఎవరి చేతుల్లో లేదు. దయచేసి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. దాన్ని మీరు వినేవాళ్ళు విని ప్రాక్టీస్ చేస్తున్నారు, లేని వాళ్ళు వదిలిపెడుతున్నారు. అయితే ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరైతే ఈ 40, 45, 50, 55, 60, 65 ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే మీరు మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చని. 100% రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు 100% మీరు రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎవరైతే పీఈటీ పీఎఫ్టీ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకైతే కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎవరైతే ఈ 40+, 50+, 60+ ఇట్లుండి వస్తుందా లేదా అని టెన్షన్ పడుతుంటారు కదా, సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మంచి న్యూస్. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు ఎస్ఎస్సి బోర్డు లేట్ అవుతుంది అన్నారు కదా, నేను ఆల్రెడీ చెప్పినాను లేట్ ఎందుకు అవుతుందంటే ఎస్ఎస్సి బోర్డు ఏదో ఒక వర్క్లో ఉంటుంది, ఏదో ఒక ఆలోచనలో ఉంటుంది, ఏదో ఒక ఏంటి అప్కమింగ్లో వాళ్ళ దృష్టి మొత్తం ఉంటుంది. చూసిరు కదా, ఈ వేకెన్సీ అన్నీ తీయడానికి వాళ్ళకి కొంచెం టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఇంత పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఆగస్ట్లో ఉన్న నోటిఫికేషన్కి మళ్ళీ ఎన్ని పోస్టులు ఉండొచ్చు అని. డోంట్ వరీ, అక్కడ కూడా మనకి మంచి పోస్టులే ఉంటాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు అక్కడ కూడా చాలా బాగుంటాయి. ఎవరైతే ఈసారి ఎగ్జాము సరిగా బాగా రాయలేదు అనుకున్నారో వాళ్ళకి ఇంకా బెటర్. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లోనే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఎవరైతే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ వేకెన్సీస్ అన్నీ వాళ్ళు ఈ జాడ తీయడంలో ఇంత లేట్ అయితే అయిపోయింది, ఇంత డిలే అయితే అయిపోయింది. ఇక ముందైతే ప్రాసెస్ అయితే డెఫినెట్గా కంటిన్యూ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే, ఈ RFID పెడతాడా అంటే రోడ్డు మీద పెడతాడా లేదంటే గ్రౌండ్లో పెడతాడా, హైట్ కూడా RFID మొత్తం అంటే డిజిటల్గా చెక్ చేస్తారని చెప్పేసి నెక్స్ట్ మీకు వచ్చిన డౌటు. అయితే ఈ డిజిటల్గా వస్తే అప్డేట్ అయితే ఇవ్వాలి. బట్ ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ఇన్ని రోజులు వాడు ఆలోచిస్తుంది ఏంటంటే డిజిటల్గా కండక్ట్ చేస్తాడేమో అని చెప్పేసి ఆలోచించారు. కానీ సరే డిజిటల్గా కాకుండా నాకు తెలిసి మ్యాక్సిమము ఇలానే కండక్ట్ చేస్తాడు, అంటే వరల్డ్ ప్రాసెస్ లాగానే కండక్ట్ చేస్తాడు. బట్ చూద్దాము. ఎనీవే అందరైతే మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత స్కోర్ వచ్చినా పర్లేదు, కానీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అయితే దీంట్లోనే ఇంకోటి ఏంటంటే మనకి స్టేట్ వైజ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అంటే అఫీషియల్గా వస్తే మాత్రమే నేను చెప్తామని చూసినాం కదా, అఫీషియల్గానే వచ్చింది. కావాలంటే మీరు ssc.gov.inలో ఒకసారి చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఏంటంటే మనకి అఫీషియల్గానే అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి కేటగిరీ వైజ్గా స్టేట్ వైజ్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు వీలుంటే చూసుకోండి, లేదంటే నేను మళ్ళీ ఒక వీడియో కంపల్సరీ చేస్తాను దీనిపైన. అంటే మళ్ళీ కట్ ఆఫ్ గురించి డెఫినెట్గా చేస్తాను. అంటే ఇన్ని రోజులు మనము అంటే సేఫ్ స్కోరు ఎంత ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళే చేయాల్సింది, తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి లెస్ ఛాన్స్ ఉండే 50-50 అని చెప్పేసి నేను చెప్పినాను. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. రన్నింగ్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక అది RFID పెడతాడా, రోడ్డు మీద పెడతాడా, గ్రౌండ్ మీద పెడతాడా, హైట్ కూడా డిజిటల్గా చెక్ చేస్తారా అనేది అది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాడు. మ్యాక్సిమము ఓల్డ్ ప్రాసెస్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరైతే అందరు వీటిని అయితే దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నువ్వు రన్నింగ్ క్లియర్ అయిందనుకో నీకు మ్యాక్సిమం జాబ్ వస్తుంది. అది నీకు స్కోర్ ఎంత వచ్చిందా అది నేను చెప్తాను చెప్పిన కదా, వీడియోలో చెప్తాను. నీకు స్కోరు
40+ కానీ 50+ కానీ 60+ కానీ అంటే మీకు ఇన్ని రోజులు డౌట్లో ఉండే ఉంటారు కొంతమంది, నేను రన్ చేయాలా వద్దా అని చెప్పేసి. ఇప్పుడు దీంతో క్లియర్ అయిపోతుంది కదా, ఎందుకంటే పోస్టులు అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే పెరిగినాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. అవునా? సో డిమాండ్ పెరిగిందంటే ప్రైస్ తగ్గుతుంది కదా, ఎకానమీలో ప్రాసెస్ అంతే కదా, డిమాండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్. కాబట్టి పోస్టులు పెరిగితే కట్ ఆఫ్ అయితే తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మంచిగా డైట్ అయితే మెయింటైన్ చేసుకొని దాంతోపాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కండి. ఈ రన్నింగ్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే రన్నింగ్ ఆపేసి ఉంటారు, ఆపేయకండి, దయచేసి రన్నింగ్ కంటిన్యూ చేసుకోండి. మీరు డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పరిగెత్తినా పర్లేదు కానీ రన్నింగ్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ముందుకు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, సో ఎప్పుడు ఈవెంట్స్ డేట్స్ ఇస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనం రన్నింగ్ ఒకసారి ప్రాక్టీస్ రెడీ అయి ఉన్నాం అనుకో ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వచ్చి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు. డోంట్ వరీ, వాళ్ళతోటి ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం రన్నింగ్ క్లియర్ చేస్తామని హోప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెంట్ డేట్ ఇచ్చినాకనైనా ప్రాక్టీస్ చేస్తామని ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పటి నుంచే నేను చేస్తే కానీ క్వాలిఫై అవ్వను అనుకునే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారు. ఇక ఎవరైతే డేట్ వచ్చినాక చేస్తామనుకున్నారో వాళ్ళు డేట్ అవసరం లేదు, డేట్ తోటి సంబంధం లేకుండా రన్నింగ్ అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ఒక నోటిఫికేషన్ అంటే ఈ నోటీస్ వచ్చింది కాబట్టి దీని తర్వాత అప్డేట్ నెక్స్ట్ మనకి ఈవెంట్స్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మధ్యలో RFID కండక్ట్ చేస్తామా ఎట్లా కండక్ట్ చేస్తామని చెప్పేసి దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ నేను కట్ ఆఫ్ గురించి మ్యాక్సిమం నేను వీడియో చేస్తాను, మళ్ళీ ఒకటి కట్ ఆఫ్ గురించి చేసి స్టేట్ వైజ్ పోస్టులు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి వెంటనే అప్డేట్ ఇచ్చినాను, అది కూడా అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఇచ్చినాను. ఓకేనా? ఎవరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ మంచి రోజులు వచ్చినాయి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.